ఫ్రెండ్స్ బెంగుళూరులో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటంటే ఒక వుమెను తన గేట్ ఓపెన్ చేసి ఇంట్లోంచి ఆఫీస్‌కో ఎక్కడికో బయటికి వెళ్తుంటే, ఎదురింటి ఓనర్ చేతిలోంచి వాళ్ళ డాగ్ అనేది స్లిప్ అయిపోయి కంట్రోల్ తప్పిపోయి వచ్చి ఆమె ఫేస్ మీద పడి బాగా విపరీతంగా కొరికేసింది. దగ్గర దగ్గర ఫేస్ మీద వెనకాల అసల ఫోటోస్ చూస్తే మరీ ఘోరంగా ఉన్నాయి. 50 స్టిచెస్ పడ్డాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే సుప్రీం కోర్ట్ కూడా ఇప్పటి వరకు ఇచ్చిన జడ్జిమెంట్స్ ప్రకారం చెప్తుంది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ అనేవి ఎక్కడైనా చూడండి చాలా ఎక్కువైపోయినాయి. అంటే ఇప్పుడు మేము జంతు ప్రేమికులమే. మాకు కుక్కలంటే మిగతా జంతువులంటే ఇష్టమే. కానీ ఫస్ట్ ప్రయారిటీ మనం మనుషులకివ్వాలి గదా! మరి ఇంత దారుణంగా అటాక్ చేస్తున్న ఇన్సిడెంట్లు చూస్తా ఉంటే, మరి గవర్నమెంట్ గూడా ఏం జెప్పింది? సుప్రీం కోర్ట్ గూడా ఏమని జెప్పిందంటే, గవర్నమెంట్స్ ఎక్కువ షెల్టర్స్‌ని క్రియేట్ జేయండి. ఇలాంటి జంతువులకి తీసుకెళ్ళి స్టెరిలైజ్ చేసిన తర్వాత, ఏవైతే కొన్ని రాబీస్ పట్టిన డాగ్స్ ఉంటాయి గదా! వాటిని రిలీజ్ చేయకుండా మిగతా కుక్కల్ని రిలీజ్ చేయండి అనే కదా ఇప్పటి వరకు సుప్రీం కోర్ట్ గూడా చెప్తుంది. అంటే ప్రతి స్టేట్‌కి కూడా మీరు యాంటీ రాబీస్ వ్యాక్సిన్స్ అనేవి ఎక్కువగా ఉంచుకోండి. ఎప్పుడైతే డాగ్ బైట్ అనేది చేస్తుందో ప్రైవేట్ హాస్పిటల్ గాని, గవర్నమెంట్ హాస్పిటల్ గాని ఎక్కువ ట్రీట్‌మెంట్ అనేది వాళ్ళకి ఎక్కువ అవైలబిలిటీగా ఉండేటట్టు చూసుకోండి అని చెప్పారు. నిజంగా అసలు మరీ దారుణంగా ఎక్కువైపోతున్నాయన్నమాట. ఈ స్ట్రీట్ డాగ్స్ ఇన్సిడెంట్స్ కూడా చిన్న పిల్లల్ని, లేడీస్‌ని, చాలామంది జెంట్స్‌ని అంటే ఏదో పనుల మీద ఏదో వెళ్తా ఉంటాము. అవి గుంపుగా ఒకేసారి వచ్చి అటాక్ చేస్తే చుట్టుపక్కన ఎవరు లేకపోతే పరిస్థితేంటి? మరింత దారుణంగా కరుస్తే అసలే రాబీస్‌కి ట్రీట్‌మెంట్ గూడా లేదు. ఏదో అసలు ఏం అసలు ఆ ఇన్సిడెంట్ చూస్తుంటేనే ఇంకా చాలా భయమేస్తుందసలు. ఇంకోటి ఏంటంటే, ఏ పెంపుడు కుక్కలైనా కూడా అవి వెళ్లి వేరే మనుషుల మీద అటాక్ చేస్తే, దాని పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆ డాగ్ ఓనర్‌దే అని చెప్పి సుప్రీం కోర్ట్ కూడా చెప్తుంది. సో, మనం కూడా ఎవరైతే కుక్కల్ని పెంచుకుంటారో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అయి చేతిలోంచి స్లిప్ అవ్వకుండా, ఇలా కంట్రోల్ తప్పి వేరే వాళ్ళ మీద ఎళ్లి అగ్రెసివ్ బిహేవియర్ ఏమన్నా ఉంటే మాత్రం దయచేసి మీరు కొంచెం దాన్ని బాగా మానిటర్ చేసి దానికి ఏదో ఒక సొల్యూషన్ అనేది చూసుకోండి. అంతేగాని పక్కనోళ్ళ మీద ఒక్కసారి అది ఏమైనా గిటాక్ గిల్ ఏమైనా చేస్తే, అవతల వాళ్ళ చాలా డేంజర్ గదా! సో, చూసుకోండి. అంతే చెప్తున్నా. ఇప్పుడు మనుషుల మీద అటాక్ జేస్తే కూడా మనం రెస్పాండ్ అవ్వాలి గదా! ఇప్పుడు జంతువుల మీద ఏమైనా కొంచెం చిన్నదైనా గూడా అందరూ రెస్పాన్స్ ఇస్తారు గదా! ఇలానే మరి ఇలాంటి ఇన్సిడెంట్లు జూస్తుంటే కొంచెం ఎవరైతే హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు ఉంటారో వాళ్ళు గూడా కొంచెం చూసుకోండి ఇవి. ఈ కొంచెం రియాక్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు స్టెరిలైజ్ చేస్తారు. స్టెరిలైజ్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని షెల్టర్స్‌లో ఊరవతలో ఎక్కడో షెల్టర్స్ అనేవి బిల్డ్ చేయాలి. అంతేగాని ఇప్పుడు చేసినాక ఇన్సిడెంట్ అయిపోయినాక ఇప్పుడు కుక్కలకి అన్యాయం జరుగుతుంది. ఎవరు కుక్కల్ని చంపేయమని ఎవరు అనట్లే గదా! ఎవరైతే అలా చ చ చట్టాన్ని చేతిలో తీసుకొని చేస్తారో అది తప్పు కానీ, గవర్నమెంట్ సైడ్ నుంచే దీనికి ఏదో ఒక పరిష్కారం ఉండాలి స్ట్రీట్ డాగ్స్ గురించి. సో, ఫ్రెండ్స్ ఇది నా ఒపీనియను. దీనికి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ.